లైఫ్లో ఏదంటే చాలా డేంజర్, మనీ. దురాశ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? పైసలు. మనీ ఈజ్ ఈవిల్. కరెక్టా రాంగా? నేను రాంగ్ అని చెప్తా. 1 తిమోతి చాప్టర్ 6 వర్స్ 10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని చాలు. దేనికి మూలాది? కీడుకి. పైసలంతా ప్రాబ్లం. ఇంగ్లీష్లో చదువు. ఫార్ మనీ ఈజ్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్. డబ్బు ప్రతి పాపానికి మూల కారణము. మనీ చెడ్డది అని అంటే మళ్ళీ ఇప్పుడు మనకు మనీ అవసరం లేదా? ఇప్పుడు మనకు రైస్ కొనాలంటే మనీ అవసరమా లేదా? పైసలు కావాలా లేదా? మనకు బట్టలు కొనాలంటే పైసలు, కరెంట్ బిల్కి పైసలు, అన్నం తినాలా పైసలు, నీళ్ళ బాటలు కొనుక్కోవాలా పైసలు. పైసలు తప్ప పాపమా? ఏమి పాపము? పరలోకంలో ఏముంది? బంగారం ఉంది. పైసలు ముఖ్యమైతే బంగారం ఎందుకు పెట్టుకుంటాడు దేవుడు రోడ్గా? మీకు విజన్స్ వస్తున్నాయా? కొంతమంది లారీ కట్టాలు వచ్చినాయట, తొందరగా రమ్మని చెప్పి లారీ కట్టలు విజన్స్ వచ్చినాయి, బంగారం వస్తున్నాయి, డైమండ్స్ వస్తున్నాయి, వజ్రాలు వస్తున్నాయి. ఎనీవే, ఇప్పుడు అందరికీ దేవుడు బంగారము, పైసలు, వజ్రాలు, ముత్యాలు అన్నీ చూపిస్తుండా లేదా విజన్స్లా? తప్ప అది మరి పైసలు చెడ్డదా అంటే మరి ఎందుకు చూపిస్తుంది దేవుడు? ఇంగ్లీష్లో చదువు అమ్మ, మళ్ళీ చదువు. ఫార్ ద లవ్ ఆఫ్ మనీ. ఏంటి? పైసలను ప్రేమించడము ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్ ఏంటి? పైసలు కాదు. ఏంటి? లవ్ ఫర్ పైసలు. పైసలను ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించకుండా నాకు పైసా 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 పైసా. అర్థమైందా? లవ్ ఫర్ మనీ. గుర్తుపెట్టుకోండి, పైసలు చెడ్డది కాదు, పైసలు తప్పు కాదు. పైసలు కావాలా ప్రతి ఒక్కరికి. పైసాను ప్రేమించేవాళ్ళు, పైసామే పరమాత్మ అంటారు కదా, అది రాంగ్. పైసల పరమాత్మ లేడు. పరమాత్మ ఉంటే పైసలు ఉంటాయి. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నేను అందరికంటే 10వ భాగం ఎక్కువ ఇవ్వాలని ప్రార్థన చేయండి అని అన్నాడు. కానీ పాస్టర్ గారు ఏమన్నాడు? 10వ భాగం ఎక్కువ ఇవ్వాలని ప్రేయర్ కాదు, రాంగ్ ప్రేయర్ అది. దేవుని నేను ఎక్కువ తెలుసుకోవాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పాలి. అంటే ఆమె మైండ్ ఏంది? నాకు ఫుల్ పైసలు వస్తే 10వ భాగం ఇస్తా. దేవుడు వస్తే పైసలు ఆటోమేటిక్ వస్తాయి. వస్తుందా లేదా? దేవుణ్ణి ప్రేమించండి, పైసలను ప్రేమించకండి. లవ్ ఫార్ మనీ ఈజ్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్. లవ్ ఫర్ మనీ. మనీ కాదు. మనీ కావాలి మనకు, బంగారం కావాలా, వజ్రాలు కావాలా, అవన్నీ ఎప్పుడు వస్తాయి? లవ్ ఫర్ గాడ్ ఉంటే అన్నీ వస్తాయి. వస్తాయా లేవా? అచ్చా, ఇంకొకటి, చాలామంది లాస్ట్ వీక్ నరకం పోతారని భయపడతా ఉండే అందరు. బిషప్ గారు మేమంతా నరకం పోతారా, ఎందుకు అట్లా అడుగుతుర్రమ్మా అని అంటే, ఎవరెవరైతే బాప్తిజం తీసుకోలేదో అందరు నరకం పోతారు, మీ ఇష్టం. ఇప్పుడు బాప్టిజం ఇంపార్టెంటా కాదా? మరి బాప్తిజం తీసుకోకపోతే నరకం పోతారా? తీసుకోకపోతే ఖచ్చితంగా పోతారు. బైబిల్లో చాలా విధమైన సంఘటనలు ఉన్నాయి. బాప్తిజం తీసుకోనోళ్ళు ఎందుకు తీసుకోలే, ఎందుకు పరలోకం పోయినరు అని ఉన్నది. బాప్తిజం తీసుకోకుండా కూడా పరలోకం పోయిన సంఘటన ఉంది. ఎందుకు అని అంటే వాళ్లకు ఆ సమయం లేకుండే, బాప్తిజం తీసుకోనికి సమయం లేకుండే. దేవుడు వాళ్ళకు స్పెషల్ గ్రేస్, స్పెషల్ కృప చూపించి వాళ్ళని పరలోకం తీసుకొని పోయిండు. కానీ ప్రతి ఒక్కరు ఎవరైతే యేసుప్రభు నమ్ముకున్నారో వాళ్ళు అందరూ బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం అర్థం ఏంటి? నేను మీ అందరి ముందు, ఏంటి, ఎంతమంది ఉన్నారో చర్చిలా వాళ్ళందరి ముందు, ఇగో నేను యేసుప్రభు నమ్ముకున్నా, అన్ని దేవుళ్ళు నేను వదిలేసి, నా పాత జీవితం పాప జీవితం నేను వదిలేసి
నేను నీళ్ళల్లో మునిగితే నా పాప జీవితాన్ని వదిలేసి ఆ నీళ్ళల్లో మొత్తం కడిగేసి కొత్తగా మళ్ళీ నేను నీళ్ళకి వెళ్ళి బయటికి వచ్చినప్పుడు నా జీవితం కొత్త జీవితం, యేసు ప్రభు నన్ను కడిగిన జీవితము. మీ ముందు బహిరంగంగా దాచుకుంటా కాదు, మీ ముందు చేస్తున్న బోల్డ్గా నేను స్టెప్ తీసుకుంటున్నా అని ప్రతి క్రైస్తవుడు తీసుకోవాలా. బాప్తిజం ప్రతి క్రైస్తవుడు తీసుకోవాలా. అదేంటి, నేను ఇది కూడా చెప్పిన, ఒక ఇల్లు కొంటే కొన్నట్టు రుజువేంటి? ఇప్పుడు సన్నిగాడు ఉన్నాడు, ఇల్లు, సార్ మా ఇల్లు తీసుకో సార్ మీరే ఉండండి అని వాడు వెళ్ళిపోతాడు. మేము పోయినాం, సన్ని వాళ్ళ ఇంట్లో మస్తు కూర్చుంటున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, 2 సంవత్సరాలు అయిపోయింది. అయిందా? అది ఇల్లు మా మీద అయిపోయిందా? మా పేరు మీద అయిందా? ఎవరి పేరు మీద ఉంది? అది సన్ని పేరు మీదే ఉంది. అది నా పేరు మీద ఎప్పుడైతుంది? సన్ని వచ్చి రిజిస్ట్రేషన్ చేసి నా పేరు మీద చేస్తే అప్పుడు నాకైతుంది. వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు నాది కాదు అది. అర్థమవుతుందా? మీరు కూడా బాప్తిజము తీసుకోనంత వరకు పాపాలు, సైతాన్ శక్తులు, శోధనలు, కష్టాలు, రోగాలు అవన్నీ ఎట్లుండేటి గట్లనే ఉంటాయి. బాప్తిజం తీసుకున్న తర్వాత మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాగితాలు, పట్టా కాగితాలు ఇస్తారు. ఏమి? బాప్టిజం తీసుకుంటే నీకు హెవెన్లోకి వెళ్ళి నీకు ముద్ర పడుతుంది. ఏం పడుతుంది? అప్పుడు ఏంజిల్స్ వస్తాయి, ఏ వీడు మా మనిషి అని ఏంజిల్స్ వచ్చి కాపాడతాయి. నువ్వు బాప్తిజం తీసుకోలేదు అనుకో, ఏయ్ సన్ని వాళ్ళ అన్న వస్తాడు, ఏం మా ఇంట్లోనే ఏంది, మా ఇల్లు ఇది, మీ తమ్ముడు ఇచ్చిండ్రా, ఏమి ఇచ్చిండు, రాసి ఇచ్చిండా, చూపెట్టు నాకు చూపెట్టు. ఏం లేదు, అది చెప్పిండు, నోరుతో చెప్పిండు. ఏం నోరుగిరి వాడు తాగిపోతాడు, ఆ నోట్లతో ఏమొస్తే చెప్పేస్తాడు, ఆడు ఏం నమ్ముతావు నువ్వు అని అలా అన్నొచ్చి తిట్టించాలి, నడుపో సామాన్ తెచ్చి బయట పెట్టేస్తాడు. అన్నా చూడన్నా ఎట్లా అని పక్క వాళ్ళు అందరు పిలుస్తాడు, అన్నా చూడన్నా వాడు మా తమ్ముడు ఫుల్ ఆడు దాగి ఏం చెప్పినా తెలియదు, ఆడు ఇచ్చేస్తే ఇల్లు చూడు మంచిగా తీసుకో, వాళ్ళు ఇంట్లో ఉన్నారా, నా న్యాయం చెప్పుర్రు అన్న అంటే ఏం న్యాయం చెప్తారు? బుద్ధి లేదు, వాడు తాగిపోతాడు ఉండే చెప్పిండు, నీకు బుద్ధి లేదు, నీ కాగితం రాసుకోవాలి కదా. లేదన్నా మేము పైసలు ఇచ్చినామన్నా, మేము ఆయన పైసలు ఇచ్చాం, మనం రాసుకోవాలి కదా, రాసుకున్నావా? లేదు రాసుకోలేదన్న, రేపు రాసిస్తాను అన్న. అవుతుంది అట్లా? బాప్తిజం అయ్యేంత వరకు హెవెన్ ముద్ర నీ మీద. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ? ఇప్పుడు ఎట్లా సార్, మరి ఏం చేయాలి సార్? నీ హృదయంలో నేను బాప్తిజం తీసుకోవాలా అని చాలా ఆశ ఉంటుంది కదా, ఆ ఆశను దేవుడు చూస్తాడు. ఈమెకి ఆశ ఉంది, వీడికి ఆశ ఉంది, వానికి స్పెషల్ పాస్ ఇస్తా. నేను ఏమిస్తా? స్పెషల్ పాస్ ఇస్తా. ఆ పాస్ వాడు పోయి వాళ్ళ మమ్మీ డాడీని ఒప్పించుకుంటాడు. ఏం చేస్తాడు? వాళ్ళ మమ్మీ డాడీని ఒప్పించుకుంటాడు. వాళ్ళ మమ్మీ డాడీ ఓకే అని అంటే బాప్తిజం తీసుకుంటాడు. ఒకవేళ వాళ్ళ మమ్మీ డాడీ ఓకే అనకపోతే ప్రార్థన చేయాలి, ప్రభువా మా డాడీని ఒప్పి, ప్రభువా మా మమ్మీని ఒప్పి, ప్రభువా మేము వాళ్ళందరం ఓకే అంటే నేను చేసుకుంటా ప్రభువా అని. ఎప్పటివరకు ప్రార్థన చేయాలా? ఎప్పటివరకు నువ్వు ప్రార్థన చేయాలా? వాళ్ళు ఒప్పుకునేంత వరకు ప్రార్థన చేయాలా. ఆ ప్రార్థన నువ్వు 18 years పడేంతవరకు చేయాలా. ఎంతవరకు చేయాలా? ఎందుకు 18 years వరకు? ఎందుకు 18 years వరకు? ఎందుకంటే గవర్నమెంట్ నువ్వు 18 years అయితే నువ్వు డిసిషన్ నువ్వు తీసుకున్నావు కదమ్మా, నీ ఇష్టం. మీ మమ్మీ మీ డాడీ ఏం చెప్పడానికి ఉండదు. నువ్వు 18 పడ్డావు అనుకో, పోలీసు వచ్చి అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. దానికన్నా ముందు అరెస్ట్ చేయరు, ఎత్తుకపోయి పిల్లలు జైల్లో పెట్టేస్తారు. ఆడ స్కూల్ ఉంటుంది, ఆడ ఆడుకునేది ఉంటుంది, అన్నం ఉంటుంది, జైలు ఉంటుంది. ఆడ సపరేట్ పిల్లల జైలు ఉంటుంది. అరెస్ట్ చేయరు పిల్లలని, సపరేట్ జైల్లో పెట్టేస్తారు. మమ్మీ ఉండదు, డాడీ ఉండదు. 18 years వచ్చింది అనుకో, అప్పుడు ఓటేస్తావు,
నువ్వు పోయి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తావు. అప్పటివరకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కాదు నీకు. నువ్వు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీ మమ్మీ పేరు మీద నిన్ను మైనర్గా పెట్టి ఓపెన్ చేయాలి బ్యాంక్ అకౌంట్. ఆడపిల్లల పేరు మీద ఇల్లు ఇస్తారు కదా, పథకాలు ఇస్తారు కదా, 25,000 కళ్యాణ లక్ష్మి, దానికి మీ మమ్మీ పేరు అటాచ్ ఉందా లేదా? నీకు ఎప్పుడు ఇస్తారు? 18 సంవత్సరాల తర్వాతనే ఆ పైసలు నీకు వస్తాయి. ఇప్పుడు బాప్తిజం తీసుకోవాలా తీసుకోవద్దా? మరి మీ మమ్మీ డాడీ ఎస్ అంటే తీసుకుంటారా, నో అంటే తీసుకుంటారా? ఇప్పుడు నో అంటే ప్రేయర్ చేయాలా? ఎప్పటివరకు ప్రేయర్ చేయాలా? 18 years పడంగానే అప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, నువ్వు ఏ డిసిషన్ తీసుకుంటే నో ప్రాబ్లం, మీ మమ్మీ మీ డాడీ నో అంటే కూడా నువ్వు తీసుకునే డిసిషన్ ఈ రోజు నుంచి 18 years నుంచి ఏం తీసుకుంటావో అది నువ్వేమైనా చేస్తే నువ్వే బాధ్యుడు దానికి. దేనికి? నీ డిసిషన్స్కి నువ్వే బాధ్యురాలవు, నువ్వే బాధ్యునివి. 18 years తర్వాత నువ్వు బ్యాప్టిజం తీసుకోలేదు అనుకో, ఏమవుతుంది? ఏంజిల్స్ వస్తూ ఉంటాయా? వస్తాయి. దానికన్నా ముందు దయ్యాలు వచ్చేస్తాయి. ఈడు మావాడు ఏం దగ్గరకు వస్తున్నావు, వాడు తీసుకోలే, ముద్ర లేదు కదా, ఆడేడుంది ముద్ర లేదు కదా, నా ముద్దు అన్నది సగం ముద్ర సగం ఇది. ఏంజిల్స్ ఏం చేస్తాయి? జీసస్ కరెక్టే, నిన్ను నమ్ముకున్నాడు, కానీ వాడు 18 years అయిపోయిండు, వాడు బాప్తిజం తీసుకోవాలి కదా, తీసుకోలే. ఇప్పుడు నేను స్టాంప్ అని పోతే సైతాన్ కంట్రోల్. ఎందుకు గుడంబ గుట్కా డ్రగ్స్ కంట్రోల్లో ఎందుకు ఉంటారు అందరూ? ఎందుకనంటే ఆ బాప్తిజం డిసిషన్ తీసుకోరు. బాప్తిజం తీసుకుంటే ఏమవుతుంది? మొత్తం క్లీన్ అయిపోతుంది లోపల పోయి. అది మీకు తెలియదు. మీరు ఉత్త నీళ్ళలో పోతున్నాం రా బై చల్లగా ఉంటుంది నీళ్ళు అనుకుంటారు మీరు. మీకు తెలియదు దాంట్లో ఉన్న సీక్రెట్, దాంట్లో ఆత్మలో ఉన్న మర్మం తెలియదు మీకు. మీ మీద ముద్ర పడుతుంది అని ఆ ముద్ర నీకు తెలియదు. అది సైతానికి అనిపిస్తుంది. ఆ ముద్ర ఎవరికి అనిపిస్తుంది? సైతానికి అనిపిస్తుంది ముద్ర. అందుకే రాడు నీ దగ్గరికి. కాడు ఎప్పుడు వస్తాడు? నువ్వు దేవుని కాంచి సడన్గా వెళ్ళిపోతావు చూడు, వెళ్ళిపోయి పాపం చేస్తావు కదా, అప్పుడు వచ్చి వాడు టక్మ నీకు యాక్సిడెంట్ చేసి పిచ్చేస్తాడు. ఎందుకు? నువ్వు ద్వారం తెరిచినావు కాబట్టి. నువ్వు డోర్ తెరవంగానే వాడు వస్తాడు. లేకపోతే ఏంజిల్స్ నిన్ను మంచిగా తీసుకొని హ్యాపీగా తీసుకొని పోతాయి. ఇప్పుడు నేను చెప్పింది, నేను చేసింది మీకు చెప్తానా, లేకపోతే నేను చేయకుండా మీకు చెప్తానా? నేను యేసు ప్రభుని నమ్ముకున్నా, పెద్దక్క యేసు ప్రభుని నమ్ముకుంది, డెజరే అక్క యేసు ప్రభుని నమ్ముకున్నది. డెజరే అక్క 7 years 8 years ఉన్నప్పుడు డెజరే అక్క బాప్తిజం తీసుకుంది. చెప్పినాం మేము అక్కకు. ఏం చెప్పినాం? మమ్మీ అది ఏంటి అంటే బైబిల్ చెప్తా ఉండే మేము, బైబిల్ కథలు అవన్నీ మీకు రోజు చెప్తున్నాం కదా. చెప్పినప్పుడు అవునా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండా, యేసు ప్రభు బాప్తిజం తీసుకుంటే పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మీదకి వచ్చిండా, సౌండ్ వచ్చిందా, గ్లోరీ వచ్చిందా, ఫైర్ వచ్చిందా, అభిషేకం వచ్చిందా యేసు ప్రభుకి. దాని తర్వాత మిరకల్స్ చేసిండా యేసు ప్రభు. అయితే నేను కూడా బాప్టిజం తీసుకుంటా మమ్మీ అన్నది. డాడీ నేను కూడా తీసుకుంటా. ఏం చేసినాం మేము? ఒక బేట తీసుకో అని అన్నాం. ఎందుకు? నమ్ముకున్నది యేసుప్రభుని నమ్ముకుంది. యేసుప్రభుని నమ్ముకొని అక్కకు డెజరే, జోసాయా, బ్రాండన్ ముగ్గురు అదే ఏజ్లో ఆమె ఫస్ట్ తీసుకుంది. దాని తర్వాత జోసాయా, బ్రాండన్ తీసుకున్నారు బ్యాప్టిజం చిన్నప్పుడే. వాళ్ళకి దేవుడు తెలుసు, తీసుకున్నారు. 7 years 8 years ఉన్నారు వాళ్ళు. చెడిపోయినరా వాళ్ళు? దేవునిలో ఫుల్ స్ట్రాంగ్గా ఫైర్గా గ్లోరీగా అయిపోయారు. జెసికా అక్క, అలివియా అక్క ఫుల్ స్ట్రాంగ్. వాళ్ళు మొత్తం గాస్పుల్ చెప్పేస్తూ ఉంటారు అందరికీ. నాకే భయం అవుతుంది అలివియా వింటే. అరే వద్దమ్మా అంత చెప్పకమ్మా, వాళ్ళు మళ్ళీ నిన్ను అటాక్ చేస్తారు ఏమన్నా అని అంటే.
ఎందుకు? బ్యాప్టిజం తీసుకురాలి. ఎవరెవరైతే బ్యాప్టిజం నీళ్ళల్లో మునిగి మళ్ళీ అని కాదు, కొంచెం ఇట్లుంటుంది బ్యాప్టిజం, గిట్ల చేసేది ఉంటుంది కొంచెం బ్యాప్టిజం, అది కాదు. బైబిల్లో గిట్ల చేసింది లేదు. ముంచడం, మొత్తం తలకాయ ఒక్క ఏంటికే కూడా ఇట్లా నిలబడదు, బయటికి మొత్తం కిందికి పోవాలి. ముంచుడు బ్యాప్టిజం. బ్యాప్టిజం మీనింగ్ అంటేనే ముంచుడు, దాని అర్థమే ఇమర్షన్. బ్యాప్టిజం మీనింగ్ ఇమర్షన్. ఇమర్షన్ అంటే ముంచుడు. కాబట్టి మీరు ఎప్పుడైతే బ్యాప్టిజం నేను తీసుకోలే బ్యాప్టిజం 22 ఎప్పుడో ఆ టైంలో నాకు వేసిర్రు, ఇట్లా చేసిర్రు. చిన్నప్పుడు ఇట్లా తీసుకపోయి గిట్ల చేస్తారు కదా, చిన్నపిల్లలను ముంచితే ఇదవుతుంది అని చెప్పి గిట్ల చేసిర్రు. అయిపోయింది మీ బ్యాప్టిజం అని అన్నారు. తర్వాత నాకు దేవుడు తెలియదు, మీకు చెప్పినట్టు ఎవరు నాకు చెప్పలే. తర్వాత నేను బీహార్లో ఒక ఊరికి పోయినా, పోతే ఆడ దేవుడు మాట్లాడితే అప్పటికి నేను 20+ అయిపోయినా. ఈ మమ్మీ డాడీని అడిగితే తిడతారు, నా ఇష్టం 20 అయిపోయినా కదా. దేవుడు నాతో మాట్లాడింది. సేవకు పోయినప్పుడు అవుట్ రీచ్ పోయినా, ట్యాంక్లో ముంచి బ్యాప్టిజం ఇచ్చారు. ఆ ట్యాంక్లో ఇట్లా పొడిసే చేపలు ఉండే, ఆ చెయ్యి పెడితే చేప చిక్కి మనకు కూర్చుతుండే అది. ఆ ట్యాంక్లో బ్యాప్టిజం తీసుకున్నా నేను బీహార్లో. అప్పుడు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు అసలు నా జీవితం మార్చి దాని తర్వాత భాషల గిఫ్ట్ అన్నీ ఇచ్చి చాలా కష్టంగా అన్నీ నేర్చుకున్నా. నేను ఇన్వెన్షన్ చేసినట్టుండే నాకే. ఇప్పుడు మీకు మొత్తం ఇట్లా తిప్పండి, మొత్తం తొక్క ఇట్లా మొత్తం తీసి ఇట్లా తినిపిస్తున్నా మీకు, అంత మంచిగా ఇస్తున్నా మీకు, అంత క్లియర్గా చెప్పి ఇస్తున్నా. అర్థమైందా? కానీ కంపల్సరీ బ్యాప్టిజం ముంచుడు తీసుకోవాలా. ఎప్పుడు తీసుకుంటారో అప్పుడు తీసుకోర్రి. 18 years అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవాలా. ఎవరెవరు ఉన్నారో మరి కంపల్సరీ నరకం పోతారు మళ్ళీ. 18 years వాళ్ళు చచ్చిపోయారు అనుకో, యేసు ప్రభువుని తెలుసుకొని మళ్ళీ మేము ఇష్టం వచ్చినట్టు గుట్కాలు తింటాం, అది తింటాం, ఇది తింటాం అని అంటే ఇక మళ్ళీ ఎవరు ఏం చేయలేరు. మీతో దేవుడు ఉన్నాడని రుజువేంటి? మీరు ప్రార్థన చేస్తున్నారు, టంగ్స్ మాట్లాడుతున్నారు, విజన్స్ వస్తున్నాయి, డ్రీమ్స్ వస్తున్నాయి, వర్షిప్ చేస్తున్నారా లేదా? దాని అర్థం ఏంటంటే దేవుడు మీతో ఉన్నట్టు. నేను చెప్పేది వినండి. మీకు డౌట్ ఉంటే ఏమైనా ఉంటే బ్లైండ్గా నన్ను ఫాలో కాండి. నేను చెప్పేది ఫాలో అయితే మీరు బ్లెస్ అయిపోతారు.